హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారాస్ కిచెన్ బై సౌమ్య. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో స్వీట్ పంప్కిన్ గారెల ప్రిపరేషన్. సో ఇందులో ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో ఆ పంప్కిన్ని నీట్గా పీల్ అవుట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని అయితే కుక్ చేస్తున్నాను. అండ్ సైడ్ బై సైడ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బెల్లం తురుమైతే ఈ వాటర్లో యాడ్ చేసి దీన్ని అయితే థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని అయితే ఉడికిస్తున్నాను. సో దీన్ని మొత్తం బాయిల్ అయిన తర్వాత ఈ పాకం ఏదైతే బెల్లం పాకం దాన్ని మంచిగా స్ట్రెయిన్ అవుట్ చేసుకొని మనం ఆ ఉడికే పంప్కిన్ పీసెస్లోకి అయితే యాడ్ చేయాలి. సో ఇదంతా బాగా ఒక పప్పు అయితే ఎలా మనకి దగ్గరగా కుక్ అవుతుందో ఇలా అనమాట. ఇంకా ఆ పీసెస్ అనేవి కనపడుకోకుండా దగ్గరికి కుక్ అయిన తర్వాత ఈ ఏదైతే ఈ బెల్లం ఉందో ఇది అందులోకి యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసేసాను ఆల్రెడీ. అది కొంచెం కూల్ అవుట్ అయిన తర్వాత ఇందులో కొంచెం బియ్యం పిండి కొంచెం ఎక్కువనే పడుతుంది. మనం హాఫ్ కేజీకి ఎంతైతే పంప్కిన్ తీసుకుంటున్నామో అంత బియ్యం పిండి పడుతుంది అనమాట. సో ఇదంతా నీట్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. కానీ ఇది చాలా టైం టేకింగ్ అండి, అంత ఈజీ అయితే కాదు. బట్ గారెల టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇది యాక్చువల్లీ ఆంధ్ర స్టైల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి యాలకుల పొడి, గీ కూడా యాడ్ చేసి అది మొత్తం మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇవేంటంటే సంక్రాంతికి ఇట్లా హిందూస్ ఎస్పెషల్లీ ఇది వాళ్ళ ఒక ప్రసాదం, ఒక నైవేద్యం లాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇది తెలంగాణలో అయితే ఎక్కువ చేయంగా నేను చూడలేదులే, కానీ ఇది ఆంధ్రాలో అయితే బాగా చేస్తారనమాట. సో దాని తర్వాత పిండి ఏదైతే రెడీ అయిందో కొంచెం ఆయిల్ హీట్ అయిందో లేదా అనేది చెక్ చేస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ 1 by 1గా నేనైతే ఈ అప్పాలను అందులో అయితే యాడ్ చేస్తున్నాను. అదేంటంటే మనం కొంచెం మందంగానే వేసుకోవాలి, మరీ పల్చగా వేసుకోకూడదు. ఇవి చాలా స్మూత్గా అండ్ లైక్ మనకి మొక్కజొన్న గారెలు అయితే ఎలా ఉంటాయో ఇంకంతకన్నా మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇది నీట్గా అంటే మనకు చూడడానికి ఏమంటారు రెడ్ కలర్లో కనిపిస్తాయి, కానీ అవి అప్పుడే కుక్ అవ్వవు. కొంచెం ఎర్రగానే కాల్చుకోవాలి వీటిని. అండ్ దీన్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాలుస్తున్నాను. సో వాటర్ బాగా హీట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ గారెలు మనకి బియ్యపిండి ఎక్కువైనా కూడా కుదరవు, అలానే బియ్యపిండి తక్కువైనా కానీ కుదరదు. పంప్కిన్ మనం ఎలా అయితే తీసుకున్నామో అదే మెజర్మెంట్తో బియ్యపిండి కూడా తీసుకోవాలి. సో అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ అది స్ట్రైన్ అవుట్ చేసి సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో చాలా ఈజీయే, కానీ ఏంటంటే ఇది కొంచెం టైం టేకింగ్, ఇది కొంచెం ఇంట్రెస్ట్తో చేయాలి. అండ్ ఆ పంప్కిన్ పీల్ అవుట్ చేయడానికి కూడా చాలా టైం పట్టిద్ది అనమాట. సో చూసారు కదా, చాలా బాగున్నాయి, ఫ్లఫీగా ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా అదే స్మూత్నెస్ ఉంది. సో ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీ వరకు వస్తాయి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ వాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.